ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 14/9/2025 నుంచి 29/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మరి మిథున రాశిలో గురుడున్నాడు. రవి బుధులు మరి సింహరాశి నుండి కన్యా రాశికి వెళతారు. కుజుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా రాహువు కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి వారం చంద్రుడి యొక్క బలం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. చంద్రుడు షష్ఠ సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం వార ప్రారంభం వారపు మధ్యలో మంచి యోగదాయకంగా ఉన్నది. మరి ఈ రాశి వారికి జూపిటర్ గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల ఎంతటి కార్యక్రమాలైనా పూర్తి చేయగలుగుతారు. మానసికమైన ఆనందం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో అనుకూలత, స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో గొప్ప అనుకూలత లభిస్తుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ద్వారా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. మరి ముఖ్యమైన వ్యవహారాలు మీకు విజయం తప్పనిసరిగా చేకూర్చగలుగుతాయి. మరి ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా కాస్త గుర్తింపు వస్తుంది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం నుండి గురువారం వరకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. న్యాయవాదులకి, కళారంగం వారికి, చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక సర్దుబాటులతో పాటు వృత్తి డెవలప్మెంట్ కూడా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారాత్మకంగా చూస్తే ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, చేతి వృత్తి పరివారు, కార్మికులకి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా మన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అందుచేత గతం కంటే ఈ యొక్క ధనుర్రాశి వారికి ఈ వారం ప్రోత్సాహంతో అన్నింటా కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు. సంఖ్యల్లో 4 వాడండి. ఆరాధనలో మరి శని భగవానుడిని బాగా పూజించండి. శనివార నియమం పెట్టుకోండి. దానాల్లో తిలదానం చేయండి. నవగ్రహాల్లో ఉన్నటువంటి శని శ్లోకాన్ని రోజు చదువుకోండి. అలాగనే కాలభైరవాష్టకాన్ని కూడా తప్పనిసరిగా చదవండి. మంచి ఫలితాలు ఉంటాయి.